కర్ణాటక కాంగ్రెస్ లో మళ్లీ కుర్చీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. సీఎం సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకుని డీకే శివకుమార్ కు అవకాశం ఇవ్వబోతున్నారన్న ప్రచారం ఇప్పుడు బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ తో వరుస భేటీలు, ఢిల్లీ మీటింగ్స్, ఎమ్మెల్యేల కామెంట్స్ ఇవన్నీ కలిసి కర్ణాటక రాజకీయాల్లో సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ లో సీఎం కుర్చీపై సాగుతున్న పవర్ ఫైట్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరిందన్న ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ తో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వరుసగా సమావేశాలు కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అసలు ఈ వివాదానికి మూలం 2023 ఎన్నికల తర్వాత జరిగిన పవర్ షేరింగ్ ఫార్ములాని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అప్పట్లో 2.5 ఏళ్లు సిద్ధరామయ్య, తర్వాత 2.5 ఏళ్లు డీకే శివకుమార్ కు సీఎం పదవి ఇస్తామని అంతర్గత ఒప్పందం జరిగిందన్న ప్రచారం అప్పటి నుంచే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ డీకే వర్గం టైం అయిపోయింది, ఇప్పుడు కుర్చీ మారాల్సిందే అన్న సిగ్నల్స్ ఇస్తుంది. ఇప్పటికే డీకే మద్దతుదారులు బహిరంగంగానే నెక్స్ట్ సీఎం డీకే అంటూ ప్రకటనలు చేయడం కలకలం రేపుతోంది. మరోవైపు సిద్ధరామయ్య వర్గం మాత్రం పూర్తి టర్మ్ తనదేనని చెబుతోంది. ముఖ్యంగా గ్రామీణ వర్గాలు, ఓబీసీ కమ్యూనిటీలో సిద్ధరామయ్యకు భారీ మద్దతుందని ఆయన అనుచరులు అంటున్నారు. సిద్ధరామయ్యను మార్చితే కాంగ్రెస్ కి నష్టమని కొందరు ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో జరిగిన కీలక సమావేశాల తర్వాత రాజకీయ ఊహాగానాలు మరింత పెరిగాయి. సిద్ధరామయ్య త్వరలో గవర్నర్ను కలిసి రాజీనామా చేసే అవకాశం ఉందన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా కూడా సీఎం మార్పుపై ఇంకా నిర్ణయం కాలేదని ప్రకటించారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి వేరేలా కనిపిస్తోంది. డీకే శివకుమార్ సీఎం అవుతారన్న వార్తలతో ఆయన అనుచరులు ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు సిద్ధరామయ్య చివరి నిర్ణయంగా కులగణన నివేదికను ఆమోదించడం కూడా ఎగ్జిట్ ముందు కీలక నిర్ణయంగా రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ కూడా సెటర్లు వేస్తోంది. కర్ణాటకలో పరిపాలన కంటే సీఎం కుర్చీ కోసం ఫైట్ ఎక్కువైంది అంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే మీమ్స్ వరద పారుతోంది. కాంగ్రెస్ లో సీఎం పదవి కాదు, అది ఐపీఎల్ కెప్టెన్సీలా మారిపోయింది. బెంగళూరులో ట్రాఫిక్ తగ్గినా సీఎం కుర్చీ ట్రాఫిక్ మాత్రం తగ్గట్లేదు. సిద్ధరామయ్య వర్సెస్ డీకే, ఇది పాలిటిక్స్ కాదు వెబ్ సిరీస్ అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక రాజకీయాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, సిద్ధరామయ్య కొనసాగుతారా లేక డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం దగ్గరలోనే ఉందా?